నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. నేను సాయి. అన్ని రంగాల అభివృద్ధి ప్రగతికి మూలమని ప్రభుత్వాలకు తెలుసు. ఎన్నికల హామీల్లోనూ ప్రచార కార్యక్రమాల్లోనూ పలు సందర్భాల్లో నేతలు చెప్పే మాటలు అవే. కానీ వ్యవసాయ రంగం రైతు దగ్గరికి వచ్చేసరికి ప్రభుత్వాలు వెనక ముందు ఆలోచించే పరిస్థితి ఉంటుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతన్న నానా పాట్లు పడాల్సిన దుస్థితి. తెలంగాణలో ప్రస్తుతం రైతుల ఆగ్రహ జ్వాలలకు కారణమేంటి? ప్రభుత్వాలు అన్నదాతను పట్టించుకుంటున్నాయా? మార్కెట్ యార్డుల్లో రైతన్న గుండె మంటకు మూలమేంటి? మిర్చి రైతు మండిపోతున్నాడు. పసుపు రైతు దిగాలు పడ్డాడు. కరువు కోరల్లో అన్నదాత గుండె భగ్గుమంటోంది. ప్రస్తుతం తెలంగాణలో రైతన్న పరిస్థితి ఇది. మద్దతు ధర లేదని ఒకచోట, గిట్టుబాటు ధర లభించడం లేదని మరోచోట, ప్రభుత్వాలు అలక్ష్యం చేస్తున్నాయంటూ ఇంకో చోట రైతన్నలు ఆందోళన బాటపడుతున్నారు. ఖమ్మం మార్కెట్లోకి లక్షల క్వింటాళ్ల మిర్చి ప్రతిరోజు వస్తున్నా మద్దతు ధర లేని కారణంగా మిర్చి విక్రయాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. మార్కెట్ అధికారులు కూడా దీనిపై సరిగ్గా స్పందించడం లేదని మిర్చి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు రైతు గుండెపోటుకు గురై మృతి చెందాడు. పసుపు పంటను మార్కెట్ యార్డుకు తెచ్చిన రైతన్న రాత్రి అక్కడే నిద్రపోయాడు. తెల్లవారేసరికి అచేతనంగా పడిపోయి ఉన్నాడు. కారణాలు ఏవైనా రైతన్నల పరిస్థితి మాత్రం మార్కెట్ యార్డుల్లో దుర్భరంగా మారింది. పంట ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఉండదు, గిట్టుబాటు ధర ఉన్నప్పుడు పంట చేతికందదు. ఇలాంటి పరిస్థితుల్లో సేద్యం చేయడం అన్నదాతకు కత్తి మీద సాములాగా మారింది. ఈ సమస్యల్ని పరిష్కరించాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో పరిష్కరించాలంటే బాధ్యతలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్షాల మీద నెట్టడం కానీ, లేక ప్రతిపక్షాలు కేవలం ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఉద్దేశం కానీ కాదు 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 అని చెప్పి రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం పదే పదే చెప్తున్నందుకు వెంటనే రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని మేము ఎలుగెత్తించడం తప్ప మీరు ఒక్కసారి గమనించండి. ప్రభుత్వం మాత్రం రైతుకు భరోసా ఇచ్చే చర్యలు చేపడుతున్నామని చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో అవి ఏ మేరకు అమలవుతున్నాయన్నది ప్రశ్నార్థకమే. 33,000 మెట్రిక్ టన్నులు కొనమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం వారు మాత్రం కొనరట. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నాఫెడ్ కానీ, ఎఫ్సిఐ కానీ, కేంద్రం కానీ ఎక్కడా ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనమని అది 33,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనమని చెప్తున్నారు. మరి రాష్ట్రంలో ఉన్నదేమో 7 లక్షల మెట్రిక్ టన్నులు. మీరు 33,000 మెట్రిక్ టన్నులు కొంటే మిగతా రైతుల పరిస్థితి ఏంటి? దాని విషయంలో స్పష్టత లేదు. వాళ్ళు ఏమంటారంటే FAQ మెటీరియల్ కొనండి, ద బెస్ట్ క్వాలిటీ కొనండి అంటున్నారు. బెస్ట్ క్వాలిటీ తేజ లాంటి వెరైటీ ఆల్రెడీ 5,500, 6,000 పోతున్నది. అంటే మీరు రైతులకు చెటగోపం పెట్టినారు ఒక రకంగా చెప్పాలంటే. ఒకవైపు ఏమో స్థానిక బీజేపీ నాయకులు మార్కెట్ యార్డుల్లో పోయి 10,000 కొనాలని చెప్పి వీళ్ళు ధర్నాలు చేస్తారు. ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఏమో 5,000 రూపాయల ధర నిర్ణయిస్తుంది. ఇదేమి పద్ధతి, వింత పద్ధతి. మిర్చి పంటకు 5,000 రూపాయల మద్దతు ధర ప్రకటించింది కేంద్రం. కానీ మార్కెట్ యార్డుల్లో దళారుల దందా నడుస్తోంది. పైగా తెచ్చిన పంటలో కొంత మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మిగతా పంటను విక్రయించుకునేందుకు రైతన్న రేయింబవళ్లు మార్కెట్ యార్డుల్లోనే పడిగాపులు కాసే పరిస్థితి నెలకొంది. రైతు పక్షపాత ప్రభుత్వం మాది. ప్రభుత్వం ఎప్పుడూ ప్రకటించే ప్రకటన ఇది. ఇక రైతు సంక్షేమమే మా లక్ష్యంగా పోరాటం చేస్తాం, ఇది ప్రతిపక్షాలు తరచూ చెప్పే వ్యాఖ్య. ఇలా వార్తాపత్రికల్లో కావచ్చు, అటు వార్తా ఛానళ్లలో కావచ్చు, భారీ భారీ స్టేట్మెంట్లు ఇచ్చే రాజకీయ నాయకులు, ఆయా పార్టీలు నిజంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని, ఆ పరిస్థితికి కారకులని, అదేవిధంగా ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపించడంలో ఖచ్చితంగా విఫలమయ్యాయన్నమాట అందరం అంగీకరించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మిర్చికి మద్దతు ధర లేక ఒకవైపు రైతు అల్లాడిపోతున్నాడు. అటు పసుపు పంటను అమ్ముకోలేని దుస్థితిలోకి రైతు చేరుకుంటూ ఉన్నాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేని ఈ ప్రభుత్వాలని నేనెన్నుకున్నానా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. వీటికి ఎవరు సమాధానం చెప్పాలి? ప్రతిపక్షాలేమో ఇది
కేవలం ప్రభుత్వ వైఫల్యం అంటున్నాయి. ఆ ప్రభుత్వాలు కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని కేంద్రం అంటూ ఉంటే, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఒకరు ఇంకొకరిపైన విమర్శలు గుప్పించుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. కానీ నిజంగా ఆ రైతుకి అందాల్సిన ఫలాలు ఎందుకు అందించలేకపోతున్నారు? ఇదే ఈ రోజు మన చర్చనీయాంశం. ప్రస్తుతం మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బద్దం బాలరెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేట రమేష్ గారు. మరి కాసేపట్లో టీఆర్ఎస్ నాయకులు కాచం సత్యనారాయణ గారు కూడా చర్చలో జాయిన్ అవుతారు. నమస్కారం రమేష్ గారు అండ్ బాలరెడ్డి గారు, చర్చకు స్వాగతం. ముందుగా బాలరెడ్డి గారు, రైతు గోస, ఈ రైతు గోసకు కారణం ఏంటి? ఇప్పుడు మన రాష్ట్రం తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల పట్ల ఏ రకంగానైతే మరి ముందు జాగ్రత్త తీసుకోవాలనో ఏ జాగ్రత్త తీసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. మార్కెట్ యార్డ్లో కొనుగోలు విషయం వచ్చినప్పుడు రైతులు ఇంత కష్టపడి మిర్చి తెచ్చి పంట పండిన తర్వాత గతంలోనేమో పత్తి పండించవచ్చు, మరి మిర్చి పండించాలనేది ఈ ప్రభుత్వం చెప్పింది. మరి మిర్చి పండించిన తర్వాత లక్షల టన్నులు మరి బస్తాలు మార్కెట్ యార్డ్కి వచ్చిన తర్వాత మరి కొనుగోలు విషయంలో ఎందుకు జాగ్రత్త తీసుకోవాలి? కొనుగోలు విషయంలో ఒకసారి అమావాస్య వచ్చింది కాబట్టి 3 రోజులు సెలవు అంటే ఇవాళ పంటకు 5,000 ఇచ్చే రేటుకు 2,500 ఇస్తాము, లేకపోతే 3,500 రూపాయలు ఇస్తామంటే 6,500 రూపాయలు పలికేటువంటి రేటును మరి అంత దాకా కూడా తీసుకుపోవడం వలన రైతులు చాలా ఆందోళన చెంది మొన్న జరిగినటువంటి ఖమ్మంలో మార్కెట్ యార్డ్లో ఏ రకంగా బీభత్సం జరిగిందో, రైతులను ఏ రకంగా తప్పుడు కేసుల్లో మరి వాళ్ళు కేసులు పెట్టి జైలుకు పంపిన సంఘటన ఉంది, మనం చూస్తున్నాం. కాబట్టి దీనికి మరి కేంద్ర ప్రభుత్వము స్పందించాలనేది మాట్లాడుతుంది హరీష్ రావు. మరి నిజంగా కేంద్ర ప్రభుత్వం స్పందించడానికి దత్తాత్రేయ గారు కానీ, మా లక్ష్మణ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, వెంకయ్యనాయుడు గారితో మరి మొరబెట్టుకుంటే వెంకయ్యనాయుడు గారు స్వయంగా మరి వ్యవసాయ మంత్రి గారితో పోయి మరి రాధామోహన్ సింగ్ గారితో మాట్లాడడం జరిగింది. అయితే నిజంగా చెప్పాలంటే మార్కెట్ యార్డ్లో మిర్చికి మద్దతు ధర ఇచ్చేటువంటి పద్ధతి లేదు మనకు. ఎందుకంటే ఆ మద్దతు ధర ప్రకటించాలనేది కేంద్ర ప్రభుత్వం, దీనికి మద్దతు ధర లేదు. కాబట్టి మరి అన్ని కోణాల్లో ఆలోచించి ఏమని చేశారు, ఎంఐఎస్ అంటే మిర్చికి మార్కెట్ జోక్యం చేసుకుని రైతులకు పంటను మార్కెట్లో జోక్యం చేసుకుని ధరను మరి ప్రకటించాలి. దాని గురించి 5,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. అందులో ట్రాన్స్పోర్ట్ ఖర్చు, మరి మిగతా లేబర్ ఖర్చు, మరి వచ్చినటువంటి దిగినటువంటి మరి అమాలి ఖర్చులు ఇవన్నీ కలుసుకొని 1,250 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 6,250 రూపాయలు ప్రకటించడం అనేది జరిగింది. మరి దీన్ని ఇప్పటికైనా కొంటుందా ఈ ప్రభుత్వం? మార్కెట్ యార్డ్ ద్వారా మరి ఈ ప్రభుత్వం ముందుకొచ్చి 200 కోట్ల రూపాయలతోనే కొనుగోలు చేయాలనేది, లేకపోతే కొనుగోలు కేంద్రాలను పెంచాలనేది ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. అంటే ఈ ప్రభుత్వము అది ముసలి కన్నీరు కాస్తుంది. ఏ రకంగా ఉందంటే వాళ్ళు చేసినటువంటి అసమర్థత, రైతులకు అన్యాయం చేస్తూ రైతులను ఆదుకోలేనటువంటి ఒక చాతగాని ప్రభుత్వంగా మరి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు మరి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోకుండా గోడౌన్స్ లేవు, లేకపోతే కోల్డ్ స్టోరేజ్ లేవు, అవి లేవు ఇవి లేవు అని చెప్పుకుంటా మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు చెప్తున్నారు. హరీష్ రావు చెప్పే విషయం ఏంటంటే 200 గోడౌన్లు ఇమీడియట్ గా అంటే రాత్రికి రాత్రి 200 గోడౌన్లు అయితే ముందుకు రావు కదా. మరి 3 సంవత్సరాలు 800 గోడౌన్లు కట్టిండ్రు. మరి రైతులకు మీరు ఆలోచించే రైతు ప్రభుత్వం, రైతే రాజుని చేస్తానన్న మరి కేసీఆర్ గారు రైతుని అలా బికారిగా చేసేస్తున్నారు. రైతులు పసుపు మార్కెట్ యార్డ్లు అక్కడ నిజామాబాద్ లో రైతు చనిపోయిన పరిస్థితి. ఒకసారి నేను నా విషయంలోకి వస్తాను. అంతకంటే ముందు ఒకసారి టీఆర్ఎస్ నాయకులు కాచం సత్యనారాయణ గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ సత్యనారాయణ గారు. మీ ఒపీనియన్ లోకి వచ్చే ముందు ఒకసారి రమేష్ గారు, ఫస్ట్ పాయింట్, ఇప్పుడు కేంద్రం ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. 5,000 రూపాయలు ప్రస్తుతం గిట్టుబాటు ధరకు సంబంధించి అండ్ 1,250 రూపాయలు మిగతా ప్యాకేజింగ్ లేదా అమాలి ఖర్చులు వాటన్నిటికి సంబంధించి ఇస్తున్నా అంటున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఒక రైతు తాను ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితి ఎందుకు దాపురించింది? ఎందుకు అసలు ఇంకొక కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకొక ప్రభుత్వాలు ఇంటర్వెయిన్ అవుతేనే కానీ రైతును ఆదుకోలేని దుస్థితి ఎందుకు వచ్చింది? దీనిలో బలహీనమైన పాలన ఇది మేజర్గా ఏంటంటే ఈరోజు ప్రభుత్వమే ఆల్టర్నేటివ్ పంటలు పండించండి, కమర్షియల్ పంటలు పండించండి మొదటిసారి చెప్పింది. దీనికి వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంటుంది, ఒక పారామీటర్ ఉంటుంది, ఎన్ని ఎకరాల్లో ఇంత పంట పండుతుందని. వీళ్ళకి ఆల్రెడీ నోటీసులో ఉంది. మార్కెట్ యార్డ్లకు వచ్చి రైతులు వచ్చి మార్కెట్ యార్డ్లో పెట్టిన తర్వాత డిస్కషన్ చేస్తారండి.
కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంటే ప్రివెంటివ్ మెజర్స్ ఎక్కడ ఏం చేయాలనే దాని మీద ఈరోజు జరుగుతూనే ఉండే మిర్చి జరుగుతూనే ఉండే పసుపు వాళ్ళు చనిపోతూనే ఉన్నారు. వీళ్ళ దగ్గర ఏంది అసమర్థ పాలన కాకుండా దీన్ని ఏమంటారు? కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి, కాంగ్రెస్ పార్టీది ఏమంటాడు ఆయన గలీజ్ పార్టీ అదేమో పార్టీ అంటాడు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల కాలం లోపల ఇటువంటి పరిస్థితి జరిగిందా? చాలా జరిగినాయి, లేదు, చాలా జరిగింది. 100% గిట్టుబాటు ధర లేని పరిస్థితి, విత్తనాల కొరత వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చెప్తాను సార్, నేను చెప్పాను. అది తెలుగుదేశం పీరియడ్ లో వస్తే కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ థింగ్ రైతులను కాపాడే బాధ్యత తీసుకొని మొదలే రుణాల మాఫీ సింగిల్ టైం పేమెంట్ చేసింది, కరెంటు విద్యుత్ చెక్ ఛార్జీలు తీసేసింది, వాళ్ళకున్న బకాయిలు మాఫ్ చేసింది, ఇంకోటి యూరియా మన మార్కెట్ నుంచి సరఫరా చేసింది సబ్సిడీల ద్వారా. ఈ రోజు సబ్సిడీలు ఎత్తేసిండ్రు, ప్రతి దానిలో ఇచ్చి. నేనేమంటున్నా అంటే రైతుకు సంబంధించిన లెక్క ప్రకారము వీరు చేయాల్సిన పని ఈ రోజు చేసడం న్యాయమా? ఓకే, ఈ 5,000 ధర కాదు ఇది. సత్యనారాయణ గారు, ప్రతి వద్దు మిర్చి ముద్దు అంటూ హెడ్ లైన్ వార్తలు ఇచ్చిన ప్రభుత్వం, ముఖ్యంగా హెడ్ లైన్ లో మనం అప్పుడు చాలా క్లియర్ గా చూసాం, రైతులు మిర్చి పంట వేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుందని. ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మి వేసిన రైతు ఈ రోజు అల్లాడిపోతూ ఉన్నాడు. పసుపు రాశిపైనే ఒక రైతు ప్రాణం ఆగిపోయింది. దానికి ఎవరు బాధ్యులు? అంటే బాధాకరమైన విషయమే రైతుల విషయంలో, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు సార్. పార్టీ అని కాదు, ప్రభుత్వం కాదు, రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి రైతు కోసమే ఈరోజు తీసుకున్నటువంటి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఎకరానికి 4,000 రూపాయలు భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ మార్కెట్ కావచ్చు, లేకపోతే మార్కెట్లో స్టాక్ లేనటువంటి పరిస్థితి ఎరువులకు ఆ పరిస్థితికి రావద్దని ముందు చూపుతుంటే ఇప్పటి నుండి మనం ప్రణాళిక వేసుకోవాలనే ఉద్దేశంతో ఎకరానికి 4,000 రూపాయలు, 2 పంటలకు 8,000 రూపాయలు ఇస్తే రైతు కొంత భరోసా వస్తుందని ఒక ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది పసుపు విషయంలో కూడా మా కవిత గారు కూడా ఎంపీ గారు కూడా సీరియస్గా ఫైట్ చేసి తన కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి వాళ్ళ పసుపు బోర్డు నిజామాబాద్లో కూడా ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే రైతులకు అండగా మేము ఉన్నాము, మా ప్రభుత్వం ఉన్నది, రైతుల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో. అంటే ఇంతకుముందు బాలరెడ్డి గారు మాట్లాడుకుంటే ఏమన్నారంటే రాత్రి 200 గోదాములు వస్తాయని. రాత్రి 200 గోదాములు రావు, భారతీయ జనతా పార్టీ ఉన్నా రావు, ఎవరున్నారు రావు. కానీ ఒక కార్యాచరణలో భాగంగా ఈరోజు సరే కాంగ్రెస్ ఇప్పుడు ఆకలి అవుతుంటే రేపు అన్నం పెట్టే దాని మీదనే మాట్లాడుతున్నాం. మీరు కనుక చేసి ఉంటే ఈ రోజు ఒక 400 గోదాములో 300 గోదాములో అంటే సరిపోయేటువంటి పరిస్థితుల్లో మనం అందుకే ఈ 3 ఏళ్ల దాదాపు 200 గోదాములు, 100 మార్కెట్ చాలా వచ్చింది. అనుకున్న దానికంటే కూడా క్రాప్ రావడం కూడా సంతోషం. మంచి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. యాసంగికి ఎంత పంట, ఎక్కడెక్కడ ఎంత పంట వేశారన్న దానికి వ్యవసాయ శాఖ ఉంది, అధికారులు ఉన్నారు, ఈసారి ఎంత దిగుబడి రాబోతుందన్న అంచనాలు తలకిందులు. ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతుందో ఆఫీసర్ల ఎవరిది బాధ్యత? అగ్రికల్చర్ ఆఫీసర్లు అనుకున్న ప్రకారము వచ్చినటువంటి పంట ఎక్కువ పంట వచ్చింది కాబట్టి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వలేకపోతే ఎక్కువ పంట వచ్చింది, ఓకే, ఎక్కువ పంట వచ్చినప్పుడు దానికి కావాల్సిన మెజర్స్ తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? నష్టం జరగలేదని ఎవరు అన్నట్లేరు, కళ్ళకు కనిపించినట్టు కనిపిస్తుంది. ఎవరి దగ్గర మంత్రదండం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మీరు మీరు చేసి ఉంటే 3 ఏళ్ల తర్వాత రైతు రాదన్నాడండి. మీరు వేస్తుంటే ఈ పరిస్థితి మీరు అంటారండి. మొదటి ముఖ్యమంత్రి మీరే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి మీరే. ఒక్కటే రైతే రాజన్న 3వ రోజుకే జైల్లో పడేసి పాప అన్యాయంగా. అంటే అది కూడా అనట్లేదు, అంటే గతంలో కూడా జరిగినాయి సార్. మీరు అంత సింపుల్ గా చెప్పడానికి లేదు, ఎందుకంటే బికాస్ నా దగ్గర కూడా డేటా ఉంది. చెప్పులు నా ఇంట్రొడక్షన్ కూడా మీరు గమనించారు. నేను చెప్పిన పాయింట్ కూడా, ఎజెండా కూడా, నా అజెండా కూడా అన్ని పార్టీలు రైతు కష్టానికి కారణమే, అవునా కాదా? అన్ని పార్టీలు దానికి కారణమే. ఈ రోజు ఉన్న పరిస్థితికి ఎవరిది బాధ్యత అన్న దగ్గరికి వస్తే అందరూ దానికి తగ్గట్టుగా ఏం చేయాలన్న పాయింట్ చెప్పండి. ఈయన గిడ్డంగులు గోడౌన్స్ పెట్టి ఏ జిల్లాలు పెట్టుకునేంత పరిస్థితి రైతుల దగ్గర లేదండి. ఈరోజు అప్పు తీసుకొని
అమ్ముకునే పరిస్థితులలో ఎందుకు లేదు? That is what my question is. ఇప్పుడున్న మెటీరియల్ ఇప్పుడు అమ్ముకొని వాళ్ళు అప్పు కట్టుకొని మిగిలిన పైసలు తినే పరిస్థితుల్లో గిడ్డంగులు కట్టి గిడ్డంగులు వ్యవసాయ శాఖ ఉంది, అధికారులు ఉన్నారు, మార్కెటింగ్ శాఖ ఉంది, మా ప్రభుత్వం మార్కెట్ యార్డులు మాత్రం ఉన్నాయి, ఎప్పటికప్పుడు చైర్మన్లు ఉన్నారు, చేసింది. పదవులు ఉన్నాయి, అక్కడ కార్యాలయాలు ఉన్నాయి. ఎందుకని రైతు ఇబ్బంది పడుతున్నాడు? అసలు వ్యవసాయ శాఖ సరిగ్గా పనిచేస్తుందా అని నేను అడుగుతాను. అసలు ఆయన ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ఏమైనా అధికారాలు ఉన్నాయి? ఏం లేదు. ఆయన ఎంతసేపు ముఖ్యమంత్రి చెప్పింది వినాలి, లేకపోతే హరీష్ రావు చెప్పేది వినాలి. ఇద్దరు తప్ప ఇంకా ఎక్కువ వ్యవసాయం మీద అగ్రికల్చర్ మీద మాట్లాడే నాదుడే లేడు. రెండో విషయం ఏంటంటే వీళ్ళు పదే పదే తప్పుగా మరి కేంద్ర ప్రభుత్వం మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. నేను అడగదలుచుకుంది ఏంటంటే మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం, మహారాష్ట్రలో కానీ లేకపోతే తమిళనాడులో కానీ మరి బోనస్ ఇస్తుంది. మీరు రైతులకు బోనస్ ఎందుకు ప్రకటించరు? ఇక్కడ ఇప్పుడు ఇంత లాఠీ చార్జ్ అది తర్వాత విషయం. తమిళనాడు అరే వాళ్ళు ఏ జాగ్రత్తతో తీసుకున్నారో మీరు అంటే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలా? నేను చెప్పేది ఏంటి, ఆ రాష్ట్రంలో చేసినటువంటి ఏదైతే ధర్నాలు ఉన్నాయో లేకపోతే ధర్నా చౌక్ దగ్గర చేసినటువంటి సాహసోపేతమైన నెల రోజులు జరిపినరు. మరి తెలంగాణ రైతులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. 3,500 మంది ప్రాణాలు కోల్పోయినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ ఈ ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు? మరి ప్రభుత్వముకు ఆలోచన లేదా మద్దతు ధర ఇవ్వాలనేది? మహారాష్ట్రలో ఇస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు? నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. బాలరెడ్డి గారు 10,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని మీ బీజేపీ నాయకులు మద్దతు ధర ఇవ్వాలని కేంద్రం చెప్పింది. ఇది మద్దతు ధర కాదండి, ఇది నాకు అర్థం కాదు. ఇప్పుడు మిర్చికి మద్దతు ధర లేదనేది స్పష్టంగా మొదలే చెప్పిన నేను. మీరు అర్థం చేసుకోండి. మార్కెట్ జోక్యం చేసుకున్నటువంటి పథకం కింద ఈ డబ్బులు కొనసాగిస్తున్నాయి. కానీ ఈ ప్రభుత్వం అంతా ఇంత దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళు 5,000 రూపాయలు బోనస్ ఇవ్వను. మరి ఎవరు ఇవ్వద్దంటున్నారు? రైతులను ఆపమని చెప్తున్నాం. ఇవాళ మేము 10,000 రూపాయలు టన్ను కొనాలని మీరు ఏదైతే అంటున్నారో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి నాబార్డు ద్వారా కానీ 5,000 రూపాయల బోనస్ ఇచ్చి మీరు 10,000కో 11,000 కొనండి. ఎవడొద్దు అంటుండు. మనం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మా మీద మీరు 10,000 ఇస్తాను మీరు డిమాండ్ చేస్తారు. కనీసం 2,500 టన్నులు రైతులు 3,500 కూడా అమ్మకపోతే ప్రాణాలు కోల్పోతుంటే ఆందోళన చెందుతుంటే 6,500 రూపాయలు 6,500 రూపాయలు ఇస్తే తప్పేముందండి? నాకు అర్థం కాదు. అంటే కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందా లేదా? మీరు అర్థం చేసుకో. 5,000 ఇచ్చింది, లేకపోతే 1,250 రూపాయలు ఇచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వం. మీరెందుకు 2 లక్షల టన్నుల పంట మీద మీరు ఇచ్చేది 10% ఇస్తారు. అలా క్వాలిటీ మళ్ళీ ఏం క్వాలిటీ కావాలి? గ్రేడింగ్ పెట్టారు. ఒక్క ఖమ్మం మార్కెట్ కే 1,00,000 టన్నులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ సీలింగ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు కేంద్ర ప్రభుత్వానికి. టోటల్ గా రైతు దగ్గర ఎంత ఉంటే అంత కొనాలి. సత్యనారాయణ గారు, నేను ఒక ప్రశ్న అడుగుతాను. సార్ నాకు ఏ అంశంతో సంబంధం లేదు. నేను ఒక రైతుని అనుకుందాం. ఒక రైతు ఒక పంట, నాకు సంబంధించిన పంటను నేను మార్కెట్ తీసుకొచ్చాను. అక్కడ అమ్మాలంటే ఆ మార్కెటింగ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కనబడుతోంది. నేను దాన్ని స్టోర్ చేసుకోవడానికి నాకు శీతల గిడ్డంగులు లేవు. అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడే వెయిట్ చేసి ప్రాణాలు పోతున్నాయి. ఎవరు బాధ్యులు? ఇక్కడ ప్రభుత్వం, మీరేమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయొచ్చు కదా అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తోంది కదా రైతు రాజు అని చెప్పేసి. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయదని మిమ్మల్ని అడుగుతాను. కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం వారికి సంబంధించిన వాళ్ళని అడుగుతాను. అంతకంటే ముందు మీరెందుకు కొనుగోలు చేయరు? ఆగండి సార్. వ్యాపార వర్గాలు ఎవరుతున్నారో అది మొత్తం చేసి కృత్రిమంగా చేసినటువంటి కొంత ఉంది. మన పసుపు రాశిపైనే ఒక అతను చనిపోతే కనీసం మార్కెటింగ్ శాఖ చైర్మన్ కూడా అక్కడికి రాలేదు. సొంత జిల్లా, అదే జిల్లాలో నిజామాబాద్ మంత్రి జిల్లా మంత్రి జరిగింది. అక్కడ పసుపు బోర్డు విషయంలో కూడా సీరియస్ గా తీసుకొని అక్కడ చాలా సందర్భాలు ఇప్పుడు కేంద్ర మంత్రిని కూడా తీసుకొచ్చి అక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేయడంలో కూడా సఫలీకృతులైంది అక్కడ కవిత గారు. జరిగిన సిచ్యువేషన్ క్లియర్. ఇప్పుడు రైతుకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే, దాన్ని మనం తప్పడానికి లేదు. ఏ ప్రభుత్వం అయినా రైతు కోసం చేయాల్సినటువంటి, ఎందుకంటే మన రైతు దేశం. మాక్సిమం 75% గ్రామీణ వ్యవస్థకి వచ్చినటువంటి భారతదేశం వ్యవసాయ ఆధారము.
కమర్షియల్ క్రాప్ వేసుకోమని చెప్పాడు. ఎందుకంటే మన దగ్గర వాటర్ సోర్సెస్ తక్కువ ఉన్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి కొంత పంట మార్పిడి జరిగితే కొంత నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను, వ్యవసాయ శాఖ దగ్గర లెక్కలు లేవా? ఎంత దిగుబడి రాబోతోంది, ఆ దిగుబడిని ఎలా కొనుగోలు చేయాలి, ప్లానింగ్ ఎందుకు లేదు? ఇప్పుడు ఆ దిగుబడి వచ్చేటువంటి క్రమంలో అంచనాలు తలకిందులైనప్పుడే జరిగినటువంటి పరిణామం. ఎలా తలకిందులు? ఎక్కడెక్కడ సమస్య? ఒక్క అధికారి, ఒక్క వ్యవసాయ శాఖ అధికారి అనేది కనిపెట్టగలిగారా? చర్యలు తీసుకున్నారా? రైతులు అరెస్ట్ అవుతున్నారు, మరి ఎందుకు అధికారులు రెండు జిల్లాలు వరంగల్ ఇప్పుడు మీకు అనాలిసిస్ ఎంత రిపోర్ట్ అని పారామీటర్ లేనప్పుడు మీరు రైతులను ఎట్లా మాట్లాడతారు? నేను రైతే రాజు ఎట్లా అంటారు? మీరు అనే ఆస్కారం 3 ఏళ్ల తర్వాత అన్నాడండి రైతే రాజని. 3 ఏళ్ల నుంచి వాళ్ళు చనిపోతున్నా ఒకటి దిక్కులేడు, చూస్తాడు దిక్కులేడు. ఈ 3 ఏళ్ల తర్వాత మేము ఇది పెడతాం అది పెడతాం. మీరు గతం గురించి మీరు మాట్లాడారు, ప్రతిదానికి కౌంటర్ అదే. ఈ రోజు తెలంగాణ తెచ్చుకున్నది కోటి రతనాల వీణాన్ని దాశరథి చెప్పిన మాటకి కోటి రతనాలు కోటి ఆత్మహత్యలు హత్యలు జరుగుతా ఉన్నాయి. దీనికి బాధ్యత ఎవడు వహించారు? అందుకే నా తెలంగాణ తెచ్చుకునేది. రైతుల గోస కలిగి ఈ ప్రభుత్వం నాశనం అవుతుందండి. నేను చెప్తున్నాను, ఇవాళ ఏ రైతు సౌఖ్యంగా లేడు. ఆర్థిక ఇబ్బందులతోటి పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. దళాలు మనీ లెండర్స్ పూర్తి స్థాయిలో గుంజుకుంటూ రక్తం పీల్చుకుంటున్నా ప్రభుత్వం ఓసిలేదు, సోయలేదు. ఇప్పుడు మొదలే చెప్పాను మీకు కూడా, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. మన ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది, పత్తి పండియొద్దు, మిర్చి పండియాలని చెప్పింది. మిర్చి పండించేటప్పుడు మీరు అన్నట్టు అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నటువంటి మరి ఆఫీసర్స్ కానీ దిగుబడి వస్తుందనే విషయము వాళ్ళకు ముందు జాగ్రత్తగా మరి కేంద్ర ప్రభుత్వానికి తెలుపుకోగలిగిన అవసరం ఉండే. తెలిపిందా? పసుపు మీద చెప్పరు, నా మిర్చి మీద చెప్పరు. అంటే వీళ్ళు ఎంతసేపు అంటే అధికారాలు మరి వాళ్ళకు ఉన్నటువంటి ఒక సమయం అంతా కూడా ప్రచారానికే ఉపయోగించుకుంటున్నారు, రైతుల యొక్క కష్టాలను మాత్రం పట్టించుకుంటారు. ఇప్పుడు మనమే చూస్తున్నాం, ఇవాళ స్వయంగా చూస్తున్నాం. ఎక్కడున్నాడు సోమారం శ్రీనివాసరెడ్డి గారు? నిజామాబాద్ లో ఒక రైతు చనిపోతే, పసుపు రైతు చనిపోతే, సొంతం జిల్లా అగ్రికల్చర్ మినిస్టర్ అక్కడ పోవాల్సిన బాధ్యత ఉందా లేదా? అంటే కవిత గారు వాళ్ళకి ఎక్స్గ్రేసియా ప్రకటించాలి అంటే వ్యవసాయ మంత్రి పోవాల్సినటువంటి అవసరం లేదా? అంటే కవిత గారు పార్లమెంట్ మెంబర్ కాబట్టి ఆమె ప్రకటిస్తే ఆమెకే క్రెడిటా? నాకు అర్థమవుతుంది ఏంది అంటే పోటాపోటీ పడుతుండండి. హరీష్ రావు పోటీ పడతాడు, కవిత పోటీ పడుతుంది, కేటీఆర్ పోటీ పడతాడు, కేసీఆర్ గారు వాగ్దానాలు చేసుకుంటూ పోతుంటాడు. మిగతా మంత్రులు ఏం చేస్తారు? చేతులు కట్టుకొని కూర్చుంటున్నారు. వాళ్ళు ఏది చెప్తే అది వింటున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలకు గానీ లేకపోతే రైతాంగం గానీ లేకపోతే పేదలకు గానీ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని మీరు చెప్తున్నారు. అదే అడుగుతున్నాను నేను. 3.35 లక్షల టన్నులు పంట ఉంటే ఇప్పుడు కొనుగోలు చేయాల్సింది, అందులో 10వ వంతు మాత్రమే కొంటున్నారు. 10వ వంతు అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. కానీ రెండో విషయం కూడా చెప్తున్నా, ఇక్కడ ఏనండి పంటల బీమా పథకంలో కూడా పంటలకు నష్టం వస్తే ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టు మనం. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకందరూ కూడా ఫసల్ బీమా పథకాన్ని చేపట్టవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? నేను శ్వేతపత్రాన్ని అడుగుతున్నా, ఫసల్ బీమా పథకాన్ని ఎంతవరకు మీరు పూర్తి చేసిండ్రు? రైతులకు నష్టం అంటే పంట గిట్టుబాటు ధర దొరికినా లేకపోతే మార్కెట్ యార్డ్ లో అమ్ముడు పోతేనే రైతుకు అసలు మేలు జరుగుతుంది. కానీ అది అమ్ముడు పోకుండా కూడా ఫసల్ బీమా పథకం ఇచ్చేటువంటి పథకం ఇన్సూరెన్స్ కింద మీరు దయచేసి ఇన్సూరెన్స్ కింద 1000 రూపాయలు కడితే 10,000 వచ్చే సంబంధం. రమేష్ గారు, ఇప్పుడు మీరు రైతులపై కనికరం లేదా అని అంటూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీ పోరాట ఫలితంగానే ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో ఇది ఇస్తోంది అని చెప్తూ ఉన్నారు. సరే, ఇది ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం జరగాలంటారు? పోనీ ఇప్పుడు నుండి ఇప్పుడైనా సరే ఏం చేయాలి? ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమా, కేంద్ర ప్రభుత్వం వైఫల్యమా? ఎవరిది ఎంత బాధ్యత? దొందే. ఎందుకంటే ఈయనేమో దొంగ నోట్లు, బ్లాక్ మనీ, ఇది అది అని చెప్పి దేశ నాయకులు అంతా దొంగలు లంగలని దాని మీద కాన్సన్ట్రేషన్. విదేశాలలో కూడా మా భారతదేశం అంతా లంగలనే ప్రచారం చేసుకుని వచ్చిండు. ఆయన పని అది. ఇక ఈయన పైన అభద్రతా భావం పెరిగిపోయింది కేసీఆర్కి. నేను గెలువాని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, కాగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మెంటల్గా షాక్ తిన్నారు వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ. కాగ్ రిపోర్ట్లో పూర్తి స్థాయిలో వీళ్ళంతా మోసం దగా, ఈ బడ్జెటే లంగ బడ్జెట్, మోసం బడ్జెట్ అని పాడతాం పూర్తి బట్టబయలు చేసి పారేసింది. దీంతో బహిరంగ సభలు పెట్టి పూర్తి స్థాయిలో నేను రైతే రాదని 3 ఏళ్ల తర్వాత అన్న విషయం.
అని 4 రోజులకే జైల్లో పెట్టిన పరిస్థితి. ఇక దీనంతా ఘోరం ఇది కనబడేది ఏంది, వీళ్ళకు రైతుల మీద ప్రేమ లేదనేది, రైతుల మీద కాపాడుకునే పరిస్థితి లేదనేది. అంతకుముందు కేటీఆర్ కూడా మా దగ్గర మంత్రదండం లేదు ఈ ఆత్మహత్యలు నియంత్రించడానికి అనే మాట మాట్లాడిన అసమర్థ మంత్రి కేటీఆర్ గారు. మరి వీళ్ళే మాట్లాడతారు, మేము భవిష్యత్తు కాలంలో మాదే ఉంటుంది. ఇక మిగిలింది ఎంత? 18 నెలల సమయం లోపట మీరు ఏం చేయగలుగుతారు, ఏం చేస్తారు? ఎప్పటికీ ఆ దళితులు ముఖ్యమంత్రి చేస్తున్న నుంచి ఇప్పటిదాకా అన్ని చేస్తున్నాము అనే మాట తప్పితే చేసిన పాపాల్లో చేసిన దాఖలాల్లో ఇవాళ ఏది పోని ఇవాళ నిజంగా నిజాయితీగా ఒక బీరు బాటలు మాత్రం ప్యూర్ దొరుకుతుంది హైయెస్ట్ రేంజ్ లో. ఇవాళ వాటరు మంచి దొరుకుతలేదు, పాలు మంచి దొరుకుతలేదు, కల్తీ లేదు సార్. ఇలా కల్తీ లేని ఏదని నియంత్రించము. ఇలా అంతా సిఫారసులు మంత్రులు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఎన్ని కేసులు అయినాయండి పాల కల్తీ అని? ఎంత డేంజర్ అది. వాడు ఆసుపత్రిలో పోయి పాలు తాగాలంటే కల్తీ పాలు వస్తే వాడు ఏం దవాఖాన తీస్తాడు? కల్తీ మందులతోటి పూర్తి స్థాయిలో కల్తీ మందులు. ఇవాళ మెడిసిన్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో మళ్ళీ కాంగ్రెస్ కౌంటర్ రాకుండా మీరు చేసి చెప్పు. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ కానీ మన రైతుల విషయం వాళ్ళు కూడా రైతుల హాస్పిటల్ ఇటు ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆరోగ్యం మీద చర్య లేదు. అంటే మేము చేసే కార్యక్రమాలు ఇంకా 10 ఏళ్ళ పరిపాలన మాదే మేము దీర్ఘకాలిక క్రమంలో కొంత కాంగ్రెస్ పార్టీకి అభద్రత ఏర్పడ్డది. ఎందుకంటే మాకు అభద్రత లేదు, 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకెందుకు అభద్రత ఉంటుంది? ప్రతిపక్షమే లేనటువంటి పరిస్థితిలో మీరుంటే మాకెందుకు అభద్రత ఉంటుంది? మీలో ఉన్నటువంటి అందరికీ సర్వేలు తీసుకుంటే ఇప్పుడు ఏ మంత్రి ఏ రకంగా పనిచేస్తున్నాడు, ప్రభుత్వ పాలన ఏ రకంగా ఉందని అసలు ప్రభుత్వమే ఒక సర్వే పెట్టుకున్న క్రమం అసలు ప్రపంచంలో ఎక్కడ చేయరు. అంటే అంత మంచి సర్వే నేను చెప్పాను అంటే తను చెప్పిందని చెప్తున్నా. ఎక్కడ అభద్రత ఉందనే దాని మీద ఆయన మాట్లాడిన రమేష్ గారు మాట్లాడిన చెప్పిన ఇక్కడ మాకు ఎలాంటి అభద్రత లేదు. ఇప్పుడు కాదు ఇంకా 10 సంవత్సరాల వరకు కూడా మా ప్రభుత్వం ఉంటుంది, దాంట్లో కూడా ఎలాంటి అనుమానం లేదు. మీకు వచ్చింది ప్రతిపక్షంలో మీరు కొట్లాడండి, ప్రజల కోసం కొట్లాడండి, తప్పేం లేదు. ఆ అవకాశం కూడా లేకుండా మేము దీర్ఘకాలిక ప్రణాళికలు చేసుకుంటే ప్రభుత్వం ఉంటుంది. ఇటువంటి పరిస్థితి అదే అవన్నీ రాకుండా ఉండడం కోసమే దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా రూపాయలు అనేది ప్రపంచంలో యావత్ భారతదేశం కూడా వాళ్ళు హర్షించేదగ్గటువంటి విషయం. ఇంతవరకు అంత సాహసోపేతమైన నిర్ణయం ఎవరు చేయలేదని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, వారి కేబినెట్ కూడా ఒప్పుకున్నది. అంటే ఏ రకంగా చేస్తున్నారని చెప్పి మన నీతి ఆయోగ్లో చర్చ జరిగినప్పుడు అంటే అప్రిషియేషన్ చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గానే అంత అప్రిషియేట్ చేశారు. ఏంటంటే ఒక పారదర్శకప్పుడు పరిపాలన మీద మేమే ఒక రెఫరెండం పెట్టుకున్నటువంటి ధర్నాలు కూడా చేయనిస్తలేరు మీరు. ధర్నాలు అవసరం లేదు మేము చెప్తున్నాం. పరిపాలన చేస్తున్నాం. పత్రికల మీద నియంత్రణ, పేపర్ల మీద ప్రతిపక్షాల మీద నియంత్రణ కాదు. ఒక్క నిమిషం క్రాప్ కాలనీలు అని కేసీఆర్ గారు మొదటి నుంచి చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు అమలైంది? నిజంగా క్షేత్రస్థాయిలో అమలైందా? క్షేత్రస్థాయిలో ఎక్కడ ఏ పంట వేసుకోవాలన్న దానికి ఒక నిర్ధారణ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ రోజు మొన్నటి కేబినెట్ మీటింగ్ లో కావచ్చు, మొన్న ప్లీనరీలో కావచ్చు, మళ్ళీ అదే అంశాన్ని ప్రస్తావించారు. చేస్తాము అంటున్నారు. అగ్రికల్చర్ పోస్టులు కూడా ఇప్పుడు ఇమీడియట్ గా రిక్రూట్ చేస్తున్నారు. ఎందుకంటే శీతల గిడ్డంగుల గురించి ఏంటి పరిస్థితి? శీతల గిడ్డంగులు కూడా టెండర్స్ పిలవడం జరుగుతున్నది. ఈ టర్మ్ లో రాదంటే ఎట్లా? అది ఎట్లా అవుతుంది? వార్ పుట్టింగ్ లో చేస్తున్నాం. రైతు ఫోన్ చేసి డైరెక్ట్ గా చెప్తున్నాడు. ఇక్కడ ఖమ్మంలో పరిస్థితి చాలా క్లియర్ గా ఉంది. రాగానే ఒక్కసారిగా రైతులందరూ కూడా పంట తీసుకొని రావడం వల్ల అక్కడున్న వ్యాపారులు కుమ్మక్కైపోయి ఒక రేటును నిర్ణయించారు. ఆ రేటుకే మేము కొనాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరికి చెప్పుకోవాలని నియంత్రణ ఉండాలి కదా. వ్యాపారులని ఎవరు నియంత్రించాలి? వ్యవస్థను కూడా రూపాపడం కోసం ఎవరు నియంత్రించాలి? ఎందుకు అఫీషియల్స్ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ ఉంటాడు. ఇప్పుడు మనం పసుపు మీద మాట్లాడుతున్నాం. మార్కెట్ యార్డ్లో రైతు చనిపోయాడు, అది బాధాకరమైన విషయం. మంత్రి పట్టించుకోలేదు, వ్యవసాయ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అదే జిల్లాకు సంబంధం వ్యక్తి.
రెండో విషయం ఏంటంటే పసుపుకు నెల రోజుల కింద 7,600 రూపాయలు ధర ప్రకటిస్తే మరి దాని తర్వాత ప్రస్తుతం దాని రైతు ధర ఏముంది 5,200 ఉంది. అయితే ఇవాళ నిన్న రోజు ధర ఎంత వచ్చింది 4,500 3,500 4,500 రూపాయలు వచ్చింది. దానికి రైతు బాధపడి దానికి ధర ఇంత తగ్గిందని అసలు ఆత్మ శోభించి అని ఆత్మహత్య చేసుకుండా ఆత్మహత్య అంటే గుండె ఆగిపోయింది అని. అంటే ఏడైతే 7,000 రూపాయలు ఉందో సగానికి సగం తగ్గిపోయిందో దానికి గుండె ఆగిపోయిందండి. అంటే దానికి ఎవరు కారకులు? రెండో విషయం వీరు ఏమంటున్నారంటే మోడీ గారేమో దేశ పర్యటన చేస్తున్నాడు, మరి విదేశాల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించున్నారు. నేను ఒక విషయం చెప్పాలి, మోడీ గారు పేద ప్రజల గురించి నల్లధనాన్ని బయటికి తీసింది, పెద్ద నోట్లను రద్దు చేసింది. 90% ప్రజలు దేశ ప్రజలందరూ కూడా దాన్ని ఆహ్వానించారు. ఎలక్షన్స్ వస్తే కూడా ప్రభుత్వాన్ని గెలిపిస్తూ వచ్చారు. ఉత్తరప్రదేశ్ లాంటి ఒక ప్రభుత్వాన్ని కూడా పడగొట్టింది అక్కడ పరిస్థితి. మోడీ గారు 5 ఎలక్షన్ జరిగితే 4 ఎలక్షన్లు అక్కడ విజయం సాధించాడు. కానీ మోడీ గారు దీనికి కారణం కదా. ఇంకో విషయం చెప్పాడు, రైతులకు ఎరువులు కల్తీ గురించి గురించి ఈ గురించి మాట్లాడుతున్నాం. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత రైతులకు ఏం చేసిండంటే ఒకటి ఆయన చేసిన గొప్ప చరిత్ర సృష్టించాడు. ఏదైతే యూరియా ఉందో వేప పూతతోనే యూరియాను రైతులకు పంపించి అంటే అవైలబుల్ చేసిండు, క్యూలు లేకుండా చేసిండు, ఎండకు నిలబడకుండా చేసిండు, అంటే యూరియా బ్లాక్ మార్కెట్ లో అమ్మకుండా చేసిండు. అంటే ఇన్ని రకాలుగా ఆలోచించి ఒక యూరియా మీదనే ఏదైతే వేప మరి ఈ రకంగా చేస్తున్న రైతులను పట్టించుకోవడంటే అంటే ఇవాళ ఇక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ రెండో విషయం చెప్తా, అగ్రికల్చర్ ఒకటే చెప్తా, సంగారెడ్డిలో కెమికల్ ఫ్యాక్టరీలకు తరలుతున్న సమయంలో ఒక చర్య మంచిదే. నేను ఒకటి అడుగుతున్నాను సార్, నాకు కూడా రెండే ఒక విషయం చెప్పనియండి. ఒకటే చెప్తా సార్, అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు వాళ్ళకు ఉద్యోగాలు లేక నెల 2 నెలలు 3 నెలల నుంచి వాళ్ళు అంగస్ట్రైక్ చేస్తుంటుంటే ఈ ప్రభుత్వం పట్టించుకుంటే లేదు. నిరుద్యోగ సమస్య తీర్చాలి కదా. అగ్రికల్చర్ ప్రతి ఒక్క మండలానికి ఒక ఆఫీసర్ను పెట్టగలుగుతుంటారు, వీళ్ళు పెట్టలేకపోతున్నారు. అంటే నిర్లక్ష్యం ఎవరిది? ఈ ప్రభుత్వంది కాదా? అంటే ఒక దిక్కేమో అగ్రికల్చర్ విద్యార్థులందరూ కూడా పట్టభద్రులు అయితే ఉద్యోగం కావాలని కోరుతున్నారు, టెక్నీషియన్స్ కోరుతున్నారు, ఇంజనీర్స్ కోరుతున్నారు. వాళ్ళని మీరు అపాయింట్మెంట్ చేస్తలేరు, అగ్రికల్చర్ లో అపాయింట్మెంట్ చేస్తలేరు. మీరు వాళ్ళు ఎందుకు చేయండి? పంటకు ధర ఎందుకు ఉండట్లేదు? ఇంతే సింపుల్. ఒక ప్రోడక్ట్ నేను పెన్నుకు కూడా ధరను ఆ పెన్ను కంపెనీ వెరీ వాల్యుబుల్ పాయింట్. దేశం మొత్తం మీద కూడా అదే చర్చ జరగాలి. ఎందుకంటే రైతు అనేటోడు గిట్టుబాటు ఇక్కడ పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరే, కానీ అది మాత్రం 100% రైతుకు రావాల్సినటువంటి బాధ్యత. రైతులకడే ఒక కంపెనీ ఒక ఐటమ్ ని మార్కెటింగ్ చేసేటువంటి క్రమంలో ఒక మొబైల్ చేసేటప్పుడు వాడు ఒక ఎంఆర్పీ పెట్టినప్పుడు డెఫినెట్ రైతులు కూడా ఆ స్థాయికి రావాలనే ఒక ఆలోచన రావడం మంచిది. అది ప్రభుత్వాలు దాని మీద నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 100% దాని మీద దేశవ్యాప్తంగా 3,800 రూపాయల క్వింటల్ కు 6,500 నుంచి 3,800 వచ్చింది అని. పోనీ ఇప్పుడు మళ్ళీ మార్కెట్ లోకి వస్తే వినియోగదారుడికి అంతే రేటుకి అందుతుంది అంటే మళ్ళీ అందదు. అంటే ఇక్కడ డిఫరెన్స్ మధ్యలో మధ్యలో దళారులతోటి అక్కడ ఉన్న వాళ్ళంతా కుమ్ముకైపోతారు, వ్యాపారస్తులు దళారులు. ఇప్పుడు పత్తి ధర వచ్చే వరకు అప్పటికి ప్రభుత్వం కొంటున్నా అన్నప్పటికీ కూడా దానిలో క్వాలిటీ తడిసిందా ఇది గ్రేడ్ చూస్తారు, దాని క్వాలిటీ దానిలోనే టెక్నిక్. దళారులు ఏం చేస్తారు, రాగానే వాడు అప్పులతో ఆశతో రైతు వచ్చి వేగనే నాకు డబ్బు వస్తుంది అని ఆశతోటి అంటే వాడు మీద ప్రెషర్ అవుతున్నది, నాకు డబ్బులు కట్టాలి, ఆడగట్టాలి, నా బిడ్డకు అది కావాలి, నా బిడ్డ పెన్ను అదో మంచో చెడో ఇవన్నీ ఆలోచించుకొని మార్కెట్ కాడికి వస్తే అమ్ముతే పైసలు తీసుకోపోదామని వచ్చేసరికి అక్కడికి వచ్చారు దళారులు. వాళ్ళని మిస్గైడ్ చేసి మొత్తం పర్చేజ్ చేసి టోటల్గా 50-60% ఆల్రెడీ పర్చేజ్ అయిపోయింది తక్కువ ధరకు. రైతులు ఎప్పుడో మునిగిపోయారు. ఇక ఇప్పుడు వచ్చి కమిటీలు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదా అనే మాట ఇది పూర్తి స్థాయిలో
ప్రజలను మభ్యపెట్టడానికి రైతులను మోసం చేయడానికి తప్పితే రైతులను కాపాడడానికి మాత్రం కాదు. నేను ఒకటి ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తే ఎన్ని వేల కోట్లు మీరు బడ్జెట్ అలొకేషన్ చేసిరు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు అలొకేషన్ చేసిండ్రు రైతులకు. ఈరోజు ఒక ప్రైవేట్ కంపెనీస్కి అంటే కార్పొరేట్ కంపెనీస్కి 1% ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జామ్షన్ చేసిండ్రు ఇదే బీజేపీ ప్రభుత్వం. వాణిజ్య పన్నులను రద్దు చేసిండ్రు. దాంతో వేల కోట్ల రూపాయలు ఆ కార్పొరేట్ కంపెనీకి లాభాలు జరిగినాయి బీజేపీ మోడీ ప్రభుత్వంలో. అయితే అంత న్యాయం వాళ్ళకు అంత న్యాయం చేసి అన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నోనికి ఉన్న సాగు రైతుల కోసం ఈ రోజు 5,500 రూపాయలు ఇచ్చటానికి ఎంత అవస్థ ఎంత వ్యవస్థ. ఇలా గిట్టుబాటు ధర 5,500 సరిపోతుందా అండి? సరిపోతుందా? మీరు మాట్లాడండి. మార్కెట్ లో ఆలోచించండి. రైతులు పంట పండించేది మనం అనాలిసిస్ ఏంటంటే వాళ్ళు విత్తనాలు ఎంత ధర వేసిండ్రు, వాళ్ళు యూరియా ఎంత పండించారు, వాళ్ళ ఖర్చు ఎంత, వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఏంది, దీని మీద ఒక రిపోర్టు ఏంటంటే ఈ ప్రభుత్వం తీసుకొని ఒక కాలమానం తీసుకొని వీళ్ళకు 5,000 రూపాయలు పంట మీద ఎకరానికి ఇంత ఖర్చు అయింది, వీరికి ఈ పంట మీద ఇంత వస్తున్నది, దీనికి ఎంత రేట్ ఇస్తే బాగుంటుంది అనే ఆలోచన విధానం ఉండి ఇలా రైతులను కాపాడాల్సిన బాధ్యత. అది లేకుండా దళార్లకు అప్పచెప్పి మార్కెట్లు దోసుకునిరా బాబు, ఇక ఛాన్స్ వచ్చింది మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి సార్. ఈ ప్రభుత్వం లేదండి, నేనంటాను రైతుల దగ్గర డబ్బులు సాధించుకుని ఎలక్షన్ నిలుచుంటాని కోసం తప్పితే ఇలా ఐడియా మళ్ళీ రాబో ఎన్నికల్లో గెలవడానికి కోసం తప్పితే మీరు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మీటింగ్ పెడుతుండండి. అది మాత్రం ఒప్పుకోవచ్చు. గతంలో 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం విస్మరించడానికి వీల్లేదనేది మోడీ గారు చాలా రైతుల పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు రైతులకు అందిస్తున్నారు. ఫసల్ బీమా పథకం దాని ఉద్దేశమే. లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఫసల్ బీమా అమలు చేయమంటే పంటల బీమా పథకం ద్వారా ఇన్సూరెన్స్ అయితే ఎల్ఐసి ఇన్సూరెన్స్ మనిషికి ఎట్లా ఇస్తున్నారో ఆ రకంగా రైతులను కూడా కాపాడతామంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఫసల్ బీమా పథకంలో అశ్రద్ధ వహించింది, ఏమాత్రం కూడా ఉపయోగించుకుంటలేదు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ డబ్బులు పెట్టాలి కాబట్టి అలా తన డబ్బులు లేవు కాబట్టి ఫసల్ బీమా పథకాన్ని ఫెయిల్యూర్ చేశారు. రెండో విషయం, రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం నేను ఒప్పుకుంటా, స్వామినాథన్ కమిషన్ ఏందండి, ఆ స్వామినాథన్ కమిషన్ పూర్తిగా అమలు పరచాలి. అమలు పరచలేకపోవడం వల్ల కూడా రైతులకు ఇబ్బందులు అవుతున్నాయి. రైతుల యొక్క మరి ఏదైతే ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, నిజంగా రైతుల యొక్క ఆత్మహత్యలను నివారించాలంటే మరి కోర్టులు కూడా, సుప్రీంకోర్టు కూడా ఆదేశిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే ఆదేశిస్తుంది. ఎప్పుడైతే రైతు పండించినటువంటి పంట గిట్టుబాటు దొరకదో, లేకపోతే రైతే పండించినటువంటి ధరను మార్కెట్లో ఏ రకంగానైతే వస్తువు తయారు చేస్తే కంపెనీలకు మరి వాళ్ళ రేటు నిర్ధారణ చేసుకోగలుగుతారో అదే రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్వామినాథన్ రిపోర్టు ప్రకారంగా ఈ రైతుకు పండించిన దానికి పంటకు ఎంత ఖర్చు అయిపోయింది, దీని మీద ఎంత ధర నిర్ణయం చేయాలి, ఆ ధర నిర్ణయం చేసేది రైతుతోని తీసుకొని ఆ రకంగా అమలు పరచాలి. పంటకు పెట్టుబడి ధరని ఇస్తానంటుంది, 8,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అంటున్నది. అంటే పెట్టుబడిలో చాలా వరకు లాభం చేకూరినట్టే రైతు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రకంగా స్వామినాథన్ కమిషన్ అమలు పరచమనండి, రాష్ట్రంలో కేంద్రంలో కూడా కమిషన్ అమలు పరుస్తుందా చెప్పండి. రైతులు బాగుపడతారు, అంటే రైతులకు గిట్టుబాటు. ఈ రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎకరానికి 4,000 రూపాయలు రెండు పంటలకు 8,000 రూపాయలు ఇస్తాను ఆశ. అంటే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ గురించి చెప్తున్నారు. కానీ మీరు తీసుకోగలుగుతారా? కేసీఆర్ గారు లక్షల కోట్ల రైతులను తీసుకొచ్చి ప్రగతి నివేదన అని పెట్టిన మీటింగ్ ఏం చెప్పింది? లక్షల కోట్ల రైతులు రాలేదు, అదండి విజయోత్సవం చేయాలి. నిజాయితీగా పనులు చేసినట్లయితే విజయోత్సవం. నేను ప్రశ్న అడుగుతున్నాను, మోసములు
నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారన్నది అదొక చర్చ. ఓకే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 ఏళ్లలో ఏం చేశారు, ఏం చేయలేదన్నది విపక్షాల విమర్శ. దాన్ని మీరు ఎలా అడ్రస్ చేస్తారు? ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటి? మేము పంటకు ఇంత ఇవ్వబోతున్నాము, ఎకరానికి 4,000 రూపాయలు ఒక పంటకి. ఇంతకు ముందు ఏంటి? ఈ 3 ఏళ్లలో ఇంకా రైతు పరిస్థితి అలాగే ఉండడానికి కారణం ఎవరు? బాధ్యులు ఎవరు? దీనికి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా వద్దా? వినండి రమేష్ గారు, ఇప్పుడు జనరల్ మాట్లాడే సందర్భంలో గత ప్రభుత్వాలను ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటే, ఒకవేళ మనం ఆ రోజే కనుక కొన్ని తీసుకునేటువంటి నిర్ణయాలు తీసుకుంటే దీర్ఘకాలికంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుండే అని చెప్పి దాన్ని ఎగ్జాంపుల్ గా చెప్తారు తప్ప దాన్ని ప్రతిసారి ఎత్తి చూపడం అని కాదు. అంటే మీరు చేసినటువంటి పని మేము చేస్తున్నాము, ఈరోజు మీరు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మేము ఈ రోజు ఒక ఇంప్లిమెంటేషన్ కు ఒక నూతన వివరణ తీసుకొస్తున్న క్రమంలో దాన్ని ఎగ్జాంపుల్ లో మాట్లాడతాం. అట్లా అని చెప్పి మీరు ఏం చేయలేదు అంటే అది ఎట్లవుతుంది? ఇప్పుడు రేషన్ షాపులు కావచ్చు, అది ఎట్లా రైతులకు భరోసా కల్పించే రైతుల విషయంలో జరిగింది, మిర్చి విషయంలో కావచ్చు, పసుపు విషయంలో జరిగింది ఒక దారుణమైనటువంటి విషయం. దాన్ని అంగీకరిస్తున్నారు ఎవరైనా. ఇప్పుడు సరే అక్కడ అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వం అంచనా వేయడంలో కొంచెం ఇబ్బంది అయిందా లేకపోతే వెనక ముందు అయిందా, దాన్ని ఇప్పుడు నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు ఆ నివారణ చర్యల కోసం మనం మాట్లాడుతున్నాం తప్ప జరిగింది వాస్తవం, అక్కడ జరిగింది. రైతుల యొక్క ఇబ్బందిని మనం వినండి. ఇప్పుడు బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందండి, ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి దానికోసమే సరే జరిగిన నష్టాన్ని ఇమ్మీడియట్ గా ఎవరు మనం ఏం చేయలేం. దానికోసమే భరోసా కోసమే దీర్ఘకాలికంగా ఒక ప్రయోజనం కోసమనే రైతు భరోసా అధికారులు ఇచ్చినటువంటి కొత్త లేదు. నేను అడిగేది రమేష్ గారు మీరు ఏదైతే చెప్తున్నారో హరీష్ రావు గారు కూడా అదే మాట అంటున్నారు. సరే రైతులకు జరిగిన మాట వాస్తవమే, ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులను అధిగమిస్తామని చెప్తున్నారు. నేను దాన్ని కాదట్లేదు. ఆ ఇబ్బందుల కారకుల పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఒక్క చర్య కూడా లేదు కదా. సరే సో మళ్ళీ అది రిపీట్ అవుతుంది రేపు, ఇంకెక్కడ అవుతుంది? రిపీట్ కాకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకున్నారు? మార్కెట్ యార్డ్ లో దళారులు ఈ రేటును నిర్ణయిస్తున్నారన్నప్పుడే రైతుకు అన్యాయం జరుగుతుంది. ఆ దళారుల వ్యవస్థను ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతున్నాం? కూకటేళ్లతో చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు దళారు వ్యవస్థ జరిగింది కాదు, అది జరుపుకుంటూ వస్తుంది కాబట్టి దాన్ని ఎక్కడికక్కడ దాన్ని స్ట్రీమ్ లైన్ చేసేటువంటి క్రమంలో జరుగుతున్నట్టు తీరిక ఉండకపోతే ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం తీరిక లేకుండా మీరు విమర్శ కంటే కూడా కన్స్ట్రక్టివ్ గా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. విమర్శించండి, ఒకవేళ కన్స్ట్రక్టివ్ గా రైతులకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం, భరోసా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. జరిగిన నష్టాన్ని ఇప్పుడు నివారించే దాంట్లో ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం నివారించలేం కాబట్టి దానికోసమనే ఒక నివారణ చర్యల భాగంగానే రైతుకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమే నెక్స్ట్ ఇయర్ కి వెళ్ళి ఒక ఇంప్లిమెంట్ చేసి కొంత బేస్ ఏర్పడుతుంది. బ్యాంకుల కాడికి ప్రైవేట్ దళాల కాడికి పోవాల్సిన పడలేదు, బ్యాంకుల కాడికి పోవాల్సిన పడలేదు. ప్రజలు ఒకవేళ అందులో నిజం లేకపోతే ప్రజలు నిర్ణయిస్తారు. బట్ విమర్శలకి మనం వెళ్ళకూడదు, నిర్ణయిస్తారు. రమేష్ గారు ఒక్కరి చేతిలో కూడా ఆ అంశం ఉండదు కాబట్టి అనేది ఏంటంటే ఒక పాయింట్ ఏంటంటే ప్రభుత్వానికి ఒక కన్స్ట్రక్టివ్ గా మీరు ఏదైనా సూచించాలంటే ఏం చెప్తారు? నిర్మాణాత్మకంగా ఒక సూచన చేయండి, రైతులను భరోసా ఇచ్చే విధంగా వారికి. మనము ముఖ్యంగా వీళ్ళ లోబాయిస్ట్ థింకింగ్ అదంతా థింకింగ్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే అట్టాసాలు ఆర్భాటాలు చేయడానికే ప్రాతినిధ్యం ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్పితే ఒక కాన్సన్ట్రేషన్ గా ఇలా ఇటు పత్తి రైతులు దొరుకుతున్నాడు, పసుపు రైతులు దొరుకుతున్నారంటే వీళ్ళ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నది, ఏ రకంగా పోతున్నారు అనే దాని మీద ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ నాకు ఆకలి అవుతుందంటే రేపు అన్నం పెడతా అంటే ఎవడన్నా ఆకలి చచ్చిపోవాలన్నమాట రైని. ఇక్కడ ఇన్స్టెంట్ గా ఇవాళ మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. ప్రభుత్వం ఉంటే ఏం చేయాలి? ఇప్పుడున్న పత్తి రైతులకి, మన మిర్చి రైతులకు కానీ అటు పసుపు రైతులకు కానీ మనం కొంత అమౌంట్ను ప్రభుత్వం ద్వారా మనము ప్రత్యేకంగా ఒక 2,000 3,000 రూపాయలు ప్రతి క్వింటాల్కు మనం ప్రభుత్వం ద్వారా చెల్లిస్తే
అది వాళ్ళకి లాభం చేకూరుతుంది. ఈ ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు కన్నా ఒక 2-3 వేలు ఎక్కిస్తే వాళ్ళు పెట్టుబడి పెట్టిన దానికి ఒక రూపాయో చారణో మిగిలితే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. ఇక నేను చేతుల్లో పట్టేసిన మా దగ్గర బడ్జెట్ లేదు, లో బూస్ట్ బడ్జెట్, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఇచ్చడానికి లేదు, ఏదో కప్పిపుచ్చే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సొల్యూషన్ ఎట్లా? కేంద్ర ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు, రాష్ట్ర ప్రభుత్వం చూసే పరిస్థితి లేదు. ఇది అనంత గోచరం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇది నేనంటే ఒక చిన్నది, ఇవాళ ఇది ఒక్క విషయమే కాదు, ఆసుపత్రిలో రోడ్ల నిర్మాణం, విద్యార్థుల ఎడ్యుకేషన్, నేను అంటే 10 తప్పులు చేసి ఒక తప్పు జరిగిందంటే దానిలో రెక్టిఫై చేసుకో. 10 తప్పులేనే ఏదైనా మంచి చేసిన రైతులకు మీరు ఇచ్చే భరోసా. ఇప్పుడు రైతులే రాజన్న, రైతులే వెన్నెముక, రైతుకే దేశానికి అనే పద్ధతిలో రైతు తిండి పెడుతుంది. అంటే రైతు లేకపోతే మనం తిండి దొరకదు, అది మనం గమనించాలి. రెండో విషయం ఏంటంటే రైతుకు ఎన్నో నష్టాలు వస్తున్నాయి, ఎన్నో కష్టాలు వస్తున్నాయి. మరి వాళ్ళు ఆ కష్టాలను భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మనం వింటూనే ఉన్నాం. దేశం మొత్తంలో కూడా చాలా జరుగుతుంది. కానీ ఈ మన రాష్ట్రంలో రైతే రాజాని చేస్తానన్నటువంటి మన ప్రభుత్వం అసలు ఏదైతే భరోసా ఇస్తుందో, మరి విత్తనాలకు 4,000 అన్నారు, సంవత్సరానికి 2 పంటలకు 8,000 రూపాయలు ఇస్తున్నారు. అది వచ్చే సంవత్సరంలో పెడుతుండ్రు. 2018, 2019కు, 2017, 2018కు మాత్రం కాదు. నిజంగా రైతుల మీద శ్రద్ధ, రైతుల మీద ప్రేమ ఉన్నట్టయితే ఈ సంవత్సరం ప్రకటించేది 4,000. అది ప్రకటించకపోవడం ఈ ప్రభుత్వం యొక్క మరి ఏ రకంగా ఉంది అశ్రద్ధ అనేది స్పష్టంగా. రెండో విషయం ఏంటంటే మార్కెట్ యార్డ్లో దళారీల దగ్గర జరిగేటువంటి మోసాన్ని అరికట్టాలి. అంటే మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ఎవరైతే చైర్మన్లు ఉంటారో, సిబ్బంది ఉంటారో, వాళ్ళు పూర్తిగా అవినీతి పాలు చేస్తున్నారు. మోసగాళ్ళతో అంటే దొంగలు ఊరు వంచుకున్నట్టు పద్ధతి అవుతుంది. అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటారు. రైతులు నష్టపోతుంటే, రైతులు ఆత్మహత్య జరుగుతుంటుంటే అప్పుడు ప్రభుత్వం దిగుతుంది. కానీ నేను అనేది ఏంటంటే ఆ దళారీలను తప్పించడానికి రైతులు ఒక పద్ధతి కమిషన్ పెట్టింది ఈ ప్రభుత్వం. 2%, 3%, 4%, 5%. దానికంటే మించి 2 వసూలు చేస్తారు. 2% ఉంటే 4% చేస్తారు, 3% ఉంటే 6% చేస్తారు, 4% 8%, 5% 10%. అంటే ఇది ఎందుకు జరుగుతుంది? అక్కడ ఉన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ సిబ్బంది కానీ అరికడుతుండ్రా? ఆ దళారీలను అరికడతలేదు. మూడో విషయం ఏంటంటే ఈ కొనుగోలు చేసే కేంద్రాలను ఎక్కువ పెంచుకోవాలి మనం. కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు ఒక దగ్గర వస్తే కొనుగోలు కేంద్రాలు పెరగాలి, అయితే అదే రకంగా స్టాక్ ను పెంచుకోవాలి. కొనుగోలు చేసినటువంటి స్టాక్ ఏదైతే ఉంటుందో, పసుపు గానీ లేకపోతే మిర్చి గానీ కందులు గానీ గోడౌన్స్, అంటే గోడౌన్స్ కూడా అన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఎప్పుడైతే మార్కెట్ లో ధర పడిపోతుందో రైతుకు నష్టం వస్తుంటుందో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా వచ్చేసి బోనస్ ప్రకటించాలి. బోనస్ ప్రకటించలేదు. ఈ 2,000 ప్రకటిస్తావా, 5,000 బోనస్ పాజిటివ్ కన్సల్ట్ తీసుకున్న సందర్భం వస్తే రైతులకు భరోసా కల్పించడంలో కోల్డ్ స్టోరేజ్ పెరుగుతున్నాయి, మార్కెట్ కమిటీలు కూడా పెరిగి సమస్య ఉండదంట. రైట్, ఈ పరిస్థితి ఉండదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రైతే రాజు అని చెప్పిన నాయకులు అందరూ కూడా రాజులుగా మారుతున్నారు, కానీ రైతు మాత్రం అక్కడే ఉంటున్నాడు. డిమాండ్ సప్లై పైన ఆధారపడి ఉన్న ఈ మార్కెట్ వ్యవస్థలో మార్పు రావాలంటే రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. క్రాప్ కాలనీలు అనే మాట ప్రతి సందర్భంలో చెప్తున్న అధికార పార్టీ నాయకులు ఈసారైనా సరే కనీసం ఎక్కడ ఎంత పంట వేస్తున్నాము, ఎక్కడ ఏ పంట వేస్తే వారికి తగిన లాభం వస్తుంది అనే అభిప్రాయాల్ని, అవగాహనను కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. వ్యవసాయ శాఖ ఉంది, మార్కెటింగ్ శాఖ ఉంది, కానీ ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులు ఏం పని చేస్తున్నారో కానీ, వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు కానీ, నిజంగా ఎక్కువ దిగుబడి వచ్చినా కానీ ప్రతి సందర్భంలో రైతుకు అన్యాయమే జరుగుతుందన్నమాట వాస్తవం. ఈ పరిస్థితుల నుంచి ఇప్పుడైనా సరే కనీసం ప్రభుత్వాలు మేల్కోవాలి. ప్రతిపక్షాల సూచనలు నిజంగా కన్స్ట్రక్టివ్ ఉంటే ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.